హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రతిసారి ఉత్తి చికెన్ కర్రీ ప్రాన్స్ కర్రీ తిని బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా. ఈసారి నేను చికెన్ ఫ్రాన్స్ రెండు కలిపి కర్రీ వండుతాను. ఎలా వండుతానో చేసి చూపిస్తాను రండి. ముందైతే ఈ ఫ్రాన్స్ని నీట్గా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రాన్స్లో ఉన్న నీళ్ళని ఎగిరిపోయే వరకు మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం వేసుకొని దీనికి బాగా పట్టించి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయినాయి. చికెన్ కూడా ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. చికెన్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాము. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ నీళ్ళన్నీ ఎగిరే వరకు కొంచెం సేపు మగ్గబెట్టుకుందాము. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన ఫ్రాన్స్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.